strategies to develop vocabulary. Learning a new language is basically a matter of learning the vocabulary of that language. మనం ఒక భాషను నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా అందులో ఉండేటువంటి పదాలను మనం ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ మనం నేర్చుకునేటువంటి కొత్తలో స్టూడెంట్స్ ఎర్న్ లెస్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో వాళ్ళకి కొన్ని పదాలు మాత్రమే తెలిసి ఉంటాయి అన్నమాట. ఇన్ లేటర్ స్టేజెస్ దే యూజ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ త్రూ రీడింగ్ హ్యాబిట్స్. నేర్చుకుంటా చదువుతూ ఉంటారు కాబట్టి అదే ఒక అలవాటుగా చేసుకుంటారు కాబట్టి ఎక్కువ పదాలను వారి యొక్క మాట్లాడేటువంటి సమయంలో వారు వాడతారు. సర్టెన్ స్ట్రాటజీస్ టు డెవలప్ వొకాబులరీ. మన యొక్క పదాలను మనం ఎక్కువగా నేర్చుకోవడం కోసం కొన్ని ప్రణాళికల్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నమాట. కొన్ని ప్రణాళికలను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈచ్ న్యూ అండ్ వర్డ్ నీడ్ టు బీ టాట్ ఇన్ ద 4 ఆస్పెక్ట్స్. ప్రతి ఒక్క కొత్త పదం అనేటువంటిది కూడా 4 కోణాల నుండి వారికి నేర్పించబడాలన్నమాట. సో ప్రొనౌన్సియేషన్, మనం ఎలా పలుకుతున్నాము, యూసేజ్ ఎట్లా వాడుతున్నాము, ఫంక్షన్ అది ఎలా పనిచేస్తుంది, స్పెల్లింగ్ దాని యొక్క స్పెల్లింగ్ ఏంటి అండ్ మీనింగ్ దాని యొక్క అర్థం ఏంటి అనేటువంటి విధానంలో, స్పెల్లింగ్ త్రూ, సిలబిఫికేషన్ అంటే ఏ సిలబల్ని ఎక్కడ ఆపాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్ అని ఉందనుకోండి, ఈ ఎగ్జామినేషన్ అట్లా డివైడ్ చేయడం అనమాట ఒక్కొక్క సిలబల్గా. మీనింగ్ త్రూ పిక్చర్స్ ఆర్ ఎనీ TLM. ప్రతి ఒక్క పదం యొక్క అర్థం అవ్వడం కోసం బొమ్మలను చూపించడం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా అట్లా కూడా చేయొచ్చు అనమాట. సో ప్రొనౌన్సియేషన్ త్రూ ద టీచర్స్ మోడల్. అంటే కొన్ని మోడల్స్ ఉంటాయి అనమాట. ఒక పదాన్ని మనం చూపించడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాంతాలను చూపించాలి అన్నప్పుడు మనం ఆ భూమిని తీసుకొని చూపించలేం కాబట్టి దానికి ఉన్నటువంటి మోడల్గా గ్లోబ్ని తీసుకొని చూపించవచ్చు. యూసేజ్ ఇన్ డిఫరెంట్ సెంటెన్సెస్. అదే పదాన్ని అనేకమైన వాక్యాల్లో వాడుతూ చెప్పడం అనమాట.